బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యలతో ఇబ్బందులు వచ్చినాయి. చైనా సర్కారు చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగైంది. అవే విధానాలు ఢిల్లీలో కూడా పాటించాలి. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యం పైన విచారణలో సీజేఐ వ్యాఖ్యలు. మీరు ఏం చేయాలి అప్పుడు? అవసరమైతే ఎవరెవరికైతే కార్లు ఉన్నాయో మొత్తం ఎలక్ట్రిక్ కార్లు చేసి పడేయాలి ఆ ప్రాంతం మొత్తం. ఇక డీజిల్ పెట్రోల్ కార్లకి ఇక్కడ అవకాశం లేదని చెప్పాలి. అంతే మరి. అవసరమైతే గవర్నమెంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, కారు ఇవ్వాలి, బండికి బండి ఇవ్వాలి. ఏదో ఒకటి చేసి మొత్తం ఈక్వేషన్ మార్చిపడేయాలి మొత్తం. లేకపోతే బతకడానికి అవకాశం లేదు. ఇది మన దేశ రాజధాని హైదరాబాద్. ప్రజలారా, దుప్పటి కప్పుకొని మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోకురి. రేపు మనకి ఇదే రాబోతున్నది. మనం పర్యావరణాన్ని ప్రకృతిని నాశనం చేస్తున్నామంటే 100 రూపాయల బాండ్ పేపర్లో నీ బిడ్డల పేర్లు, నీ బిడ్డల 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 పేర్లు, అందరి పేర్లు రాసి మీ సావుకు నేనే కారణం అని నువ్వు బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టే. రాబోయే రోజుల్లో ప్రకృతికి మించిందే లేదు. ఇక మీరు మీకు డబ్బు ఎంత ఉన్నా, నువ్వు డబ్బు ఎంత ఉన్నా పీల్చేది గాలే కదా. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఏం పీలుస్తావు? పైసలు పీలుస్తావా? నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఏం తింటావు? అన్నమే కదా తినేది. గదే బతుకు ఎవరిదైనా సరే, గదే తిండి, గదే గాలి, గదే కథ, గదే నీళ్లు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎక్కడ పోతారా మీరంతా? అసలు వాని భూమిలోకి వాడు ఒక్కసారైనా పోతాడా? నెలకు ఒక్కసారి. ఇక్కడి నుంచి అక్కడ దాకా బొరలాడినా కూడా నీకు ఎంత టైం పడుతుందో. అసలు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా ఫస్ట్ కనీసం?